Hello students, welcome to the channel AD Mentoring. I am Dinesh, your mentor. సో పాలిసెట్ ప్రిపరేషన్లో భాగంగా తెలంగాణ వాళ్ళకు ఉన్న సిలబస్ ప్రకారం ఇక్కడ రాశాను. ఇంకో టాపిక్ ఉంది, నెక్స్ట్ చెప్తాను. సో తెలుగు మీడియం వాళ్ళు కూడా ఎవరైనా ఫాలో అవుతుంటే, అది ఏపీ నుంచి కానీ తెలంగాణ నుంచి కానీ, సో వాళ్ళకు కొంతవరకు ఉపయోగపడేలా సో ఆ పదాలు వాటి అర్థాలు ఏంటి అనేది పక్కన రాశాను. సో నేను ఎలాగో తెలుగులోనే చెప్తాను కాబట్టి చెప్పేటప్పుడు సో మీరు ఆ పదం గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. సో మీరు పరిమాణం అంటారు, ఇంగ్లీష్ మీడియంలో డిగ్రీ అంటాం. సో విలువ అంటాం, వాల్యూ అంటాం. వాల్యూ అంటే మీకు కూడా తెలుసు, కాకపోతే మీరు తెలుగులోనే నేర్చుకుంటారు కాబట్టి విలువ అనే వాడతారు చెప్పేటప్పుడు కూడా. ఈవెన్ మీకు స్కూల్లో చెప్పేటప్పుడు కూడా మీ టీచర్స్ విలువ అనే చెప్తారు. సో జీరో అంటే శూన్యం, పాలినామియల్స్ అంటే బహుపదులు. ఇక్కడ పాలినామియల్స్ అనే కన్నా కూడా బహుపదులు అంటే పదులు అని అంటే టర్మ్ అని అంటాం ఇంగ్లీష్లో. పాలినామియల్స్ అనేది మనము రెండు రకాలుగా డివైడ్ చేసుకోవచ్చు. ఎలా అంటే ఈ ఒకటి ఏంటి అంటే టర్మ్స్ని బేస్ చేసుకొని చేసుకోవచ్చు. ఇంకొకటి డిగ్రీని బేస్ చేసుకొని చేసుకోవచ్చు. ఈ టర్మ్స్ని బేస్ చేసుకున్నప్పుడు మనం ఇలా వస్తాయి. మోనోమియల్ అని అంటాం, బైనామియల్ అని అంటాం, ట్రైనామియల్. డిగ్రీ అన్నప్పుడు లీనియర్, క్వాడ్రాటిక్, క్యూబిక్ పాలినామియల్, లీనియర్ పాలినామియల్, క్వాడ్రాటిక్ పాలినామియల్. ఇలా టర్మ్స్ని బేస్ చేసుకుని అయితే మోనోమియల్, బైనామియల్, ట్రైనామియల్, దీని కాకుండా పాలినామియల్. సో 3 అంతకన్నా ఎక్కువ ఉంటే కూడా పాలినామియల్ అనొచ్చు. అసలు ఈ పాలినామియల్ అనేది ఏంటి అని అంటే, ఈ పాలినామియల్ అనేది ఒక ఆల్జీబ్రిక్ ఎక్స్ప్రెషన్, అంటే ఒక బీజీయ సమాసము. ఆల్జీబ్రిక్ ఎక్స్ప్రెషన్, బీజీయ సమాసం. సో మోనామియల్ అనేది ఎలా చెప్తాము అని అంటే, సో ఒక బీజీయ సమాసంలో ఒకే ఒక టర్మ్ ఉండాలి. అంటే ఏకపది అంటారు అనుకుంటా తెలుగులో, నాకు గుర్తున్నంత వరకు. సో ఒకే ఒక టర్మ్ ఉండాలి. ఒక టర్మ్ ఎలా ఉండాలి, అందులో ఎన్ని కాన్స్టెంట్స్ అయినా వేరియబుల్ అయినా. కాన్స్టెంట్ అంటే మళ్ళీ అది కూడా గుర్తుపెట్టుకోండి తెలుగు మీడియం వాళ్ళు. కాన్స్టెంట్ అంటే స్థిర రాశి, ఎక్కడికి కదలదు కదా, స్థిర. వేరియబుల్ అని అంటే చరరాశి. సో కాన్స్టెంట్స్ మోనామియల్ అనేది కానీ, బైనామియల్ కానీ, ట్రైనామియల్ కానీ, లేదా లీనియర్ పాలినామియల్ కానీ, క్వాడ్రాటిక్ పాలినామియల్ కానీ, క్యూబిక్ పాలినామియల్, ఏదైనా సరే మనం అది ఒక పాలినామియల్ని అది మోనామియలా లేక లీనియర్ పాలినామియలా అని చెప్పాలి అని అంటే వీటిని బట్టే చెప్తాం. సో లీనియర్ అని చెప్పాలి, లేదా క్వాడ్రాటిక్ అని చెప్పాలి, క్యూబిక్ అని చెప్పాలంటే డిగ్రీని బట్టి చెప్తాం. అంటే దాని పరిమాణాన్ని, ఆ బహుపది యొక్క పరిమాణాన్ని బట్టి చెప్తాం. టర్మ్స్ని బట్టి, అంటే ఆ ఇచ్చిన బహుపదిలో ఎన్ని పదులు ఉన్నాయి, ఆ బహుపదిలో ఆ టర్మ్స్ అంటాం కదా, సో అవి ఎన్ని ఉన్నాయి, ఎలా ఉన్నాయి అనే దాన్ని బట్టి ఇలా చెప్తాం. సో మోనో అంటే ఒకటి అని, తెలుగులో అయితే ఏక అంటాం. సో మోనామియల్ అంటే ఒక టర్మ్. సో అందులో వేరియబుల్స్ ఎన్నన్నా ఉండొచ్చు, అంటే ఎక్స్, వై, జెడ్ వేరియబుల్. అంటే కాన్స్టెంట్ అంటే 4, 3 నెంబర్స్ అనమాట. సో మోనామియల్ ఇలా ఉండొచ్చు, 2xy²z³ p⁵ ఇలా ఏదన్నా ఉన్నాయి. కానీ ఇక్కడ వేరియబుల్స్ ఎన్నున్నా, ఎక్స్, వై, జెడ్, పి అనేది వేరియబుల్స్, అంటే చరరాశులు. ఇవి ఎన్నున్నా కూడా ఇక్కడ టర్మ్ ఎన్ని ఉన్నాయి, ఒకటే ఉంది. టర్మ్ ఒకటా కాదా అంటే దీని పక్కన ఇప్పుడు ఇలా రాశాను అనుకో, 2xy² + 3z³ p⁵. ఇది 2 టర్మ్స్ ఉన్నాయి, ఇది ఒక టర్ము, ఇది ఒక టర్ము. ఇలా 2 టర్మ్స్ ఉంటే దాన్ని బైనామియల్ అంటే ద్విపది అంటారు తెలుగులో. ట్రైనామియల్ అంటే త్రిపది, అంటే 3 టర్మ్స్ ఉండాలి. ఇదే 2x² + 3z³ + 4p⁵. ఈ మూడింటికి తేడా అర్థమైంది అనుకుంటా. సో ఇవి కూడా అడిగారు, ఎప్పుడో ఒకసారి అడిగారు, మోనామియల్ ఏది, దీంట్లో మోనామియల్ ఏది అనేది ప్రీవియస్గా అడిగారు, అందుకు చెప్పాను. ఇప్పుడు లీనియర్ అని అంటే డిగ్రీని బట్టి చెప్తాం. సో అంటే పరిమాణం, బహుపది యొక్క పరిమాణాన్ని బట్టి చెప్తాం. అసలు బహుపది యొక్క పరిమాణం బేసిక్గా డిగ్రీ ఆఫ్ ఎ పాలినామియల్ అంటే ఏంటి అని అంటే, ఒక పాలినామియల్లో
ఆ పాలినామియల్ ఏ వేరియబుల్తో అయితే చేశారో ఆ వేరియబుల్స్లో ఉన్న హైయెస్ట్ పవర్ని డిగ్రీ అని అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ లీనియర్ అయితే నేను ఇలా రాస్తాను 2x + 3 2x + 3. సో 2x + 3 అనేది లీనియర్ పాలినామియల్. ఎలా చెప్తారు లీనియర్ అని అంటే దీని హైయెస్ట్ పవర్ ఎంత 1. దీంట్లో ఉన్న వేరియబుల్స్ ఎన్ని? ఎక్స్ అనే ఒక వేరియబుల్ ఉంది, ఎక్స్ అనే ఒకే చరరాశి ఉంది కాబట్టి దాని హైయెస్ట్ పవర్ ఎంత 1. సో పవర్ 1 అయినప్పుడు సో డిగ్రీని బట్టి సో హైయెస్ట్ పవర్ ఆఫ్ ద వేరియబుల్ సో గరిష్ట ఘాతాంకము అంటాం. తెలుగులో పవర్ని ఘాతాంకం అంటాం కదా. సో గరిష్ట ఘాతాంకము విలువ ఎంత అయితే ఉందో దాన్ని బట్టి చెప్తాం. సో లీనియర్. సో మీకు ఇది లేదు బట్ అర్థం అవడం కోసం చెప్తా. తెలంగాణ వాళ్ళకి ఇది లేదు సిలబస్లో, ఇది ఉంది. క్వాడ్రాటిక్ పాలినామియల్ అంటే వర్గ బహుపది. సో ఇది రాద్దాం. ఇప్పుడు నేను ఇలా రాయన x² + 2x + 1. ఇది క్వాడ్రాటిక్ పాలినామియల్. ఇక్కడ వేరియబుల్ ఏది? ఎక్స్. వేరియబుల్ ఎక్స్లో ఉంది. ఎక్స్లో ఉన్న వేరియబుల్కి హైయెస్ట్ పవర్ ఎంత 2. ఇప్పుడు కాంబినేషన్ ఆఫ్ వేరియబుల్స్ అంటే XY ఇలా వచ్చినప్పుడు ఎలా అనేది అది ఉంటుంది, మీకు అనవసరం ఇప్పుడు. కానీ మీరు ఇది గుర్తుపెట్టుకోండి చాలు, ఎందుకంటే మీకు ఇలానే క్వశ్చన్ అడుగుతారు కాబట్టి. x² + 2x + 1 అనే క్వాడ్రాటిక్ పాలినామియల్ అంటే వర్గ బహుపది తీసుకుంటే దాంట్లో ఉన్న వేరియబుల్కి హైయెస్ట్ పవర్ ఎంత? వేరియబుల్కి హైయెస్ట్ పవర్ 2. సో డిగ్రీ ఎంత? సో క్వాడ్రాటిక్ పాలినామియల్ డిగ్రీ ఆఫ్ ఎ క్వాడ్రాటిక్ పాలినామియల్ అనేది 2. మనకు క్వాడ్రాటికే కాబట్టి డిగ్రీ ఆఫ్ quadratic polynomial is 2. Degree of linear polynomial is 1. Degree of cubic polynomial is 3. So cubic polynomial రాయాలంటే x³ + 3x² + 2x + 1. ఇక్కడ వేరియబుల్ అన్ని ఎక్స్లోనే. సో పాలినామియల్ మొత్తం ఎక్స్లోనే ఉంది. సో ఎక్స్లో ఉన్నప్పుడు దీని హైయెస్ట్ పవర్ 3 కాబట్టి ఇది. వీటి మీద క్వశ్చన్స్. డిగ్రీ పరిణామం అంటే ఇదే క్వశ్చన్. ఇప్పుడు మనకు ఒక పాలినామియల్ ఇచ్చి సో దీనికి డిగ్రీ ఎంత అని అడుగుతారు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక పాలినామియల్ కాబట్టి ఏవైనా ఉండొచ్చు కాబట్టి నేను ఇలా రాస్తాను. సో ఒక క్వశ్చన్ ఇలా ఇస్తాను. సో దీని డిగ్రీ ఎంత అని అడుగుతారు. సో పరిమాణం, ఈ బహుపది యొక్క పరిమాణం ఎంత అంటే సో వేరియబుల్ ఏదో చూడండి, వేరియబుల్స్ ఒకటే ఉన్నాయా అంతకన్నా ఎక్కువ ఉన్నాయా అనేది చూడండి. సో అంతకన్నా ఎక్కువ ఉండే కేసెస్ మనకి ఎగ్జామ్లో ఇవ్వరు, మనకు ఒకటే ఇస్తారు. సో వేరియబుల్ ఎక్స్ కాబట్టి దీని హైయెస్ట్ పవర్ అంటే గరిష్ట ఘాతాంకం ఎంత 5. సో అది డిగ్రీ. సో దీని డిగ్రీ ఎంత అంటే డిగ్రీ = 5 అంతే. డిగ్రీ = 5. ఇది టాపిక్. అంటే మోనామియల్ పాలినామియల్స్లో మనం టర్మ్స్ని బట్టి ఎలా చెప్తాము, డిగ్రీని బట్టి ఎలా చెప్తాము. సో పాలినామియల్ అనేది ఒక ఆల్జీబ్రిక్ ఎక్స్ప్రెషన్, బీజీయ సమాసము. ఇప్పుడు ఆల్జీబ్రిక్ ఎక్స్ప్రెషన్ అన్నాను కాబట్టి ఇంకొక కంపారిజన్. ఇప్పుడు డిఫరెన్స్ బిట్వీన్ అంటే క్వాడ్రాటిక్ ఈక్వేషన్ వర్సెస్ క్వాడ్రాటిక్ పాలినామియల్. సో క్వాడ్రాటిక్ ఈక్వేషన్, క్వాడ్రాటిక్ పాలినామియల్ అని అంటే వర్గ బహుపది కదా. సో దాన్ని నేను ఇలా రాస్తాను ax² + bx + c. క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అంటే ఎలా రాస్తాం? క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అని అంటే ఇలా రాస్తాం. అంటే ఏంటి రెండింటికి తేడా మీరు గమనిస్తే ఇది బీజీయ సమాసమే, ఇది కూడా బీజీయ సమాసమే. ఇది ఆల్జీబ్రిక్ ఎక్స్ప్రెషనే, ఇది ఆల్జీబ్రిక్ ఎక్స్ప్రెషనే. కాకపోతే తేడా ఏంటంటే మీకు అక్కడ =0 ఉంటుంది, 0కి సమ ఉంటుంది, ఇక్కడ ఉండదు, అంతే తేడా. ఇది ఒకటి. ఇక్కడ ఏమంటాము అని అంటే జీరోస్ అని అంటాం, లేదా అంటే శూన్యాలు అని అంటాం.
ఇక్కడ రూట్స్ అని అంటాం. తెలుగులో పేరు మర్చిపోయా, రూట్స్ అని అంటాం. పేరు ఇంకున్న డిఫరెన్సెస్ ఏంటి అని అంటే దీని డిగ్రీ 2నే, దీని డిగ్రీ కూడా 2నే, దీని డిగ్రీ కూడా 2నే. ఇంకా ఇవే డిఫరెన్సెస్. అంటే ఏంటంటే మీరు క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ ఎవరైతే నేర్చుకుంటారో చేయడం, అంటే ఆ రూట్స్ ఫైండ్ అవుట్ చేయడం, ఒక్క నిమిషం చెప్తాను. క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ ఎవరైతే నేర్చుకుంటారో క్వాడ్రాటిక్ పాలినామియల్స్ ఇండైరెక్ట్గా నేర్చుకున్నట్టే. సో అంటే క్వాడ్రాటిక్ ఈక్వేషన్లో మీరు సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేయడం, రూట్స్ ఫైండ్ అవుట్ చేయడం తెలిస్తే అవి కూడా అంటే. సో క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అంటే వీటిని వర్గ సమీకరణాలు అంటారు. సో ఈక్వేషన్ అంటే సమీకరణము. సో ఇక్కడ రూట్స్ అని అంటాం. రూట్స్ అన్నప్పుడు మూలాలు, అదే రూట్స్ అన్నప్పుడు మూలాలు. ఇంతే. ఇక్కడ మీ క్వశ్చన్ అడిగేది ఎలా అడుగుతారు అని అంటే, సో క్వాడ్రాటిక్ పాలినామియల్లో ఒక్కోసారి రూట్స్ అని కూడా అనొచ్చు. క్వాడ్రాటిక్ పాలినామియల్లో సో జీరోస్ ఫైండ్ అవుట్ చేసేది ఎలానో క్వాడ్రాటిక్ ఈక్వేషన్లో రూట్స్ ఫైండ్ అవుట్ చేసేది అలాగే. ఇంకా చెప్పాలి అని అంటే మనము క్వాడ్రాటిక్ పాలినామియల్ ఇచ్చినప్పుడు ఇప్పుడు ఈ పాలినామియల్ ఇచ్చారు ఏంటి, x² + 2x + 1 అనే పాలినామియల్ ఇచ్చారు. సో p(x) అంటాం, ఎందుకంటే సో ఇది ఎక్స్లో ఉంది. సో ఈ పాలినామియల్, ఈ బహుపది ఎక్స్లో ఉంది కాబట్టి దీనికి శూన్యాలు కనుక్కోమని అంటే ముందు మనం ఏం చేయాలంటే ఫస్ట్ స్టెప్, ఎప్పుడైతే జీరోస్ కనుక్కోమని అన్నారో అప్పుడు 0కి ఈక్వల్ చేయాలి. అంటే x² + x + 1 = 0. x² + x + 1 = 0 అంటే ఇది ఏమైంది, ఇది ఆల్జీబ్రిక్ ఎక్స్ప్రెషన్, బీజీయ సమాసమే, కానీ దేంట్లోకి మారిపోయింది, వర్గ సమీకరణంలోకి మారిపోయింది, అంటే క్వాడ్రాటిక్ ఈక్వేషన్లోకి మారిపోయింది. ఎప్పుడైతే మనం పాలినామియల్కి, క్వాడ్రాటిక్ పాలినామియల్కి జీరోస్ ఫైండ్ అవుట్ చేయమని అడుగుతారో అప్పుడు ఇది క్వాడ్రాటిక్ ఈక్వేషన్లోకి మారిపోతుంది. సో ఇప్పుడు ఒక పాలినామియల్ యొక్క వాల్యూ, సో పాలినామియల్ వాల్యూ అంటే ఎలా చెప్తాం, సో పాలినామియల్ వాల్యూ అని అంటే సో వాల్యూ ఆఫ్ ఎ పాలినామియల్. సో మన టెలిగ్రామ్ గ్రూప్లో ఒక క్వశ్చన్ అడిగారు డౌట్ అని, సో అది నేను నిన్న వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను. సో వాల్యూ ఆఫ్ ఎ పాలినామియల్ అంటే అదే. ఇప్పుడు ఒక పాలినామియల్ మనకి ఇలా ఇచ్చారు, 3x² f(x) లేదా p(x) ఏదైనా కానీ 3x² + 2x + 1 ఇది ఇచ్చారు. సో మనల్ని ఏమడుగుతారు, f(1) ఎంత, లేదా f(0) ఎంత, f(-1) ఎంత, ఇలా ఏమైనా అడగచ్చు. f(1) ఎంత అంటే ఇచ్చిన పాలినామియల్లో x ప్లేస్లో, అంటే వేరియబుల్ ప్లేస్లో చరరాశి ఏదైతే ఉందో బహుపదిలో ఉన్న చరరాశిలో, ఇప్పుడు ఇక్కడ ఒరిజినల్గా ఇచ్చినది ఏంటి, మనకు x ఉంది. ఇప్పుడు మనల్ని ఏం అడుగుతున్నారు, f(1) అడుగుతున్నారు. అంటే x ప్లేస్లో ఇక్కడ ఏం అడుగుతున్నారు, 1 అడుగుతున్నారు. అంటే ఏం చేయాలి, మనం x ప్లేస్లో తీసుకొని పోయి 1 పెట్టాలి. 1 పెడితే ఏమవుతుంది, 1 పెడతాం చూద్దాం. 1² అంటే 1, సో 3 + 2 + 1 = 6. సో వాల్యూ ఆఫ్ ఎ పాలినామియల్ అంటే ఇంతే. సో ఒక బహుపది యొక్క విలువ కనుక్కోవాలంటే మనకి ఏదైతే అడుగుతారో, ఎక్కడైతే అడుగుతారో, ఏ నెంబర్ ఇచ్చి అయితే అడుగుతారో, సో ఆ విలువను ఇచ్చిన బహుపదిలో ప్రతిక్షేపించాలి, సబ్స్టిట్యూట్ చేయాలి. సో మనకి ఈ పాలినామియల్ ఇచ్చారు కాబట్టి ఎక్కడ అడుగుతున్నారు, 1 దగ్గర అడుగుతున్నారు. సో 1ని తీసుకొని వెళ్ళి సో ఆ బహుపదిలో ప్రతిక్షేపిస్తే మనకు వచ్చే విలువనే బహుపది యొక్క విలువ. ఫైనల్ ఆన్సర్ అది. ఇప్పుడు 0 అన్నాం, 0 అంటే ఏం చేస్తాం, 2 × 0 + 1. సో 0² అంటే 0నే. సో 3 × 0 3 కాదు, 0నే. చాలామంది తొందరలో 3 అని పెట్టేస్తారు. సో ఇక్కడ మిస్టేక్ అవ్వడానికి స్కోప్ ఉంది, ఇక్కడ జాగ్రత్తగా ఉండండి. సో 3 0 సో 1. -1 అంటే 3 × -1² + 2 × -1 + 1. సో -1² అంటే 1 అవుతుంది. సో -1 యొక్క వర్గము.
సో స్క్వేర్ అంటే సో 3 minus 2 plus 1. సో 1 plus 1 which is equal to 2. ఇది విలువ. ఇవే క్వశ్చన్స్ అడిగితే మీకు ఎంత పెద్ద పాలినామియల్ అయినా ఇవ్వండి, పాలినామియల్ ఎంత పెద్దది ఇచ్చినా దాని విలువ కనుక్కోవాలంటే మీరు చేసే పద్ధతి ఇదే. దీనికి ఇంకా మీరు ఎన్ని క్వశ్చన్స్ అన్నా ప్రాక్టీస్ చేసుకోండి, అది మీ ఇంట్రెస్ట్, మీ ఓపిక. బట్ పద్ధతి, దాన్ని నేర్చుకునే విధానం, సాల్వ్ చేసే విధానం ఇది. సో క్వశ్చన్ని అంటే ఇప్పుడు ఇదే క్వశ్చన్ డైరెక్ట్గా ఇస్తారంటే ఇవ్వచ్చు. సో లేదా ఈ నాలెడ్జ్ మీకు ఏదైతే ఇప్పుడు దీని గురించి ఏదైతే మనం డిస్కస్ చేసామో ఈ నాలెడ్జ్ని బేస్ చేసుకొని ఇంకో క్వశ్చన్లో ఎక్కడైనా కలపచ్చా అంటే కలిపి కూడా ఇవ్వచ్చు. సో మీరు ఎలా క్వశ్చన్ ఇచ్చినా అర్థం చేసుకొని చెయ్యాలి కాబట్టి సో కాన్సెప్ట్స్ మీరు తెలుసుకొని ఉండాలి. క్వశ్చన్లు నేర్చుకుంటే ఉపయోగం ఉండదు, కాన్సెప్ట్ తెలియాలి. నెక్స్ట్, జీరోస్ ఆఫ్ ఎ పాలినామియల్. సో జీరోస్ ఆఫ్ ఎ పాలినామియల్ అంటే సో బహుపదుల యొక్క శూన్యాలు. సో ఎక్కడ అంటే జీరోస్ ఆఫ్ ఎ పాలినామియల్ అంటే ఏ వాల్యూ నువ్వు ఎక్స్లో సబ్స్టిట్యూట్ చేస్తే ఒక పాలినామియల్లో ఒక పాలినామియల్ అంటే లైక్ ఎక్స్లో ఉండొచ్చు అంటే పాలినామియల్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనే ఒక పాలినామియల్ ఇస్తే, ఇప్పుడు ఇందాక తీసుకుందే ఉన్నాం 3x² + 2x మైనస్ 2x మైనస్ 1 అనుకుందాం. సో ఇప్పుడు జీరోస్ కనుక్కోవాలంటే నేనేమని చెప్పాను, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు 0 చేయాలి అని అన్నా. ఇది ఒకటి. లేదు, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు 0 చేసి మనం క్వాడ్రాటిక్ ఈక్వేషన్ని ఎలా అయితే సాల్వ్ చేస్తామో కారణాంక పద్ధతిలో అంటే ఫ్యాక్టరైజేషన్లో ఎలా అయితే సాల్వ్ చేస్తామో అలా సొల్యూషన్స్ రూట్స్ తెచ్చుకుంటే అవి జీరోస్ అవుతాయి. అది ఒక పద్ధతి. ఇంకో పద్ధతి ఏంటంటే ట్రయల్ అండ్ ఎర్రర్. సో ఏది పెడితే 0 అవుతుంది అనేది మీకు తెలియాలి ఇచ్చిన ఆప్షన్స్లో, అలా కూడా ఉంటుంది. సో ఏది పెడితే అంటే ఇప్పుడు ఎక్స్ ప్లస్లో నేను 1 పెడతా, చెక్ చేద్దాం. 1 ఏమవుతుంది, -2 × 1 -1 ఏమైంది 3 -2 -1 విచ్ ఈజ్ ఈక్వల్ టు -3. సో ఇప్పుడు 1 అనేది దీన్ని 0 అని ఇలా వచ్చింది కదా. సో ఇప్పుడు ఇక్కడ డిగ్రీ 2 కాబట్టి ఎన్ని జీరోస్ ఉంటాయి, పాలినామియల్ అనేది కానీ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కానీ సో దాని డిగ్రీని బట్టే దాని రూట్స్ ఉంటాయి. ఇక్కడ డిగ్రీ 2 కాబట్టి 2 జీరోస్ ఉంటాయి. అదే క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అయితే డిగ్రీ 2, క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కూడా డిగ్రీ 2నే కాబట్టి 2 రూట్స్ ఉంటాయి. అవే కదా మనం రాసేది, వాటిని సొల్యూషన్ అని అంటాం. ఇప్పుడు దీన్ని ఫ్యాక్టరైజేషన్ చేసామనుకో -3 కదా, -1 × 3 -3 3x². ఈ ఫ్యాక్టరైజేషన్ అనేది నేను ఆల్రెడీ మన ఛానల్లో యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేశాను. సో ప్లేలిస్ట్ మ్యాథ్స్కి సపరేట్గా క్రియేట్ చేశాను. కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఆ ప్లేలిస్ట్లోకి వెళ్ళి చూడొచ్చు. సో కొత్తగా చూస్తున్న వాళ్ళు ఫస్ట్ ప్లేలిస్ట్ చెక్ చేయండి, వీడియోస్ కాదు, ప్లేలిస్ట్లోకి వెళ్ళండి, ఛానల్ ప్లేలిస్ట్లోకి వెళ్ళి చూడండి, అప్పుడు డిసైడ్ అవ్వండి సో ఈ ఛానల్ ఫాలో అవ్వాలా వద్దా అనేసి. సో దీనికి ఏమొస్తాయి, ఫ్యాక్టర్స్ ఏమొస్తాయి, 3x² - 2x - 1 కాబట్టి -1 × 3 -3 3x కామన్ చేస్తే x - 1 + 1 × x - 1 = 0. సో x - 1 × 3x + 1 = 0. సో ఇప్పుడు దీన్ని బట్టి ఏమని రాయొచ్చు నేను, సో ఇవి మనకు వచ్చాయి అంటే x - 1 = 0 ఇదన్నా కావచ్చు, లేదా 3x + 1 = 0. దీని నుంచి ఏమని రాయొచ్చు, x = -1/3 which implies x = 1. x = 1 ఆల్రెడీ మనం ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్లో చూసాం. ఇప్పుడు x = -1/3 అవుతుందా లేదా చెక్ చేద్దాం. x = 1/3 ఏమో సింపుల్. సో -1/3. ఇప్పుడు f of -1/3 3 × -1/3 whole square -2 × -1/3 -1. సో -1/3 అంటే -1/9 -3/9 minus into minus plus 2/3 minus 1. So 3 1s are 3 3s are -1/3 plus 2/3 1/3 minus 1/3. Sir స్క్వేర్ కదా ప్లస్ ఉంటుంది. సో 1/3 ఇది 1/3 ప్లస్ సేమ్ డినామినేటర్లు కాబట్టి హారాలు రెండు సమానం కాబట్టి పైన ఉన్న లవాలను మనం కలపచ్చు.
అంటే కూడచ్చు. సో 1 + 2 అంటే 3/3 -1 విచ్ ఈజ్ ఈక్వల్ టు 1 - 1 0. ఈ 2 వాల్యూస్ ఏనా అంటే ఆ 2 వాల్యూసే, ఇంకా వేరే దానికి ఏం రాదా అంటే రాదు, కావాలంటే చెక్ చేయండి. సో ఇప్పుడు మళ్ళీ f(x) = 3x² - 2x - 1. సో నేను f(2) చూస్తాను. 3 × 2² - 2 × 2 - 1. 2² అంటే 4, 12 - 4 - 1, 12 - 5 విచ్ ఈజ్ ఈక్వల్ టు 7. సో 2 సబ్స్టిట్యూట్ చేసినప్పుడు ఏమొస్తుంది, పాలినామియల్ విలువ 7 వస్తుంది. సో జీరోస్ కావు కాబట్టి, సో జీరోస్ కావాలి అని అంటే ఇదే పద్ధతి, ఇలా ఫైండ్ అవుట్ చేస్తాం. ఇంకొకటి ఇది కాదు, ఇంకో విషయం చెప్పడం మర్చిపోయాను ఇందాక, క్వాడ్రాటిక్ ఈక్వేషన్ వర్సెస్ క్వాడ్రాటిక్ పాలినామియల్స్. ఇక్కడ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఇలా రాస్తాం, x² - α + β × x + α β. ఇక్కడ కూడా అదే రాస్తాం కదా, k × x² - α + β × x + α β. ఇక్కడేమో సమ్ ఆఫ్ జీరోస్ అంటాం. లేదు ఇలా రాస్తాం రూట్స్ ఇచ్చినప్పుడు. ఇది మళ్ళీ కూడా చెప్తాను, జస్ట్ గుర్తుపెట్టుకోండి. ax², సో సమ్ ఆఫ్ రూట్స్ అంటే α + β = -b/a అండ్ α β ప్రోడక్ట్ = c/a. ఇక్కడ కూడా అంతే కదా, ఒక క్వాడ్రాటిక్ పాలినామియల్ తీసుకుంటే x² + bx + c. సో తీసుకున్నప్పుడు సమ్ ఆఫ్ జీరోస్ అని అంటే -b/a అండ్ ప్రోడక్ట్ ఆఫ్ జీరోస్, ప్రోడక్ట్ అంటే ఏముంటుంది, ప్రోడక్ట్ మర్చిపోయా, ప్రోడక్ట్ జీరోస్ అంటే c/a. సో రెండిటికి చాలా సిమిలారిటీ ఉంది. సో దీన్నే రిలేషన్ బిట్వీన్ కోఎఫిషియంట్స్ అని అంటాం. సో సంబంధం ఏంటి అనేది ఇది నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేస్తాను, బట్ వచ్చింది కాబట్టి చెప్పాను. అండ్ గ్రాఫికల్ రిప్రజెంటేషన్ ఆఫ్ ఏ క్వాడ్రాటిక్ పాలినామియల్ అంటే ఇలా, గ్రాఫికల్ రిప్రజెంటేషన్ అంటే సో క్వాడ్రాటిక్ పాలినామియల్ యొక్క రేఖాచిత్రం అంటే దీన్ని ఇలా రాస్తాను, గ్రాఫ్ ఆఫ్ ఏ క్వాడ్రాటిక్ పాలినామియల్. నేచర్ ఆఫ్ గ్రాఫ్ అంటారు. క్వశ్చన్ ఏంటి అంటే, నేచర్ ఆఫ్ గ్రాఫ్ ఆఫ్ ఏ క్వాడ్రాటిక్ పాలినామియల్ ఇస్ పారాబోలా. ఎలా ఉంటుంది పారాబోలా అంటే ఇలా యూ షేప్లో ఉంటుంది. ఇలా అన్నా ఉండొచ్చు, ఇలా అన్నా ఉండొచ్చు. సో పైకి వెళ్తుందా కిందికి వెళ్తుందా అనేది ax² + bx + c ఇది అయితే అది క్వాడ్రాటిక్ పాలినామియల్, వర్గ బహుపది అయితే. సో ఇది పైకి వెళ్ళాలి అని అంటే a > 1 ఉండాలి, సరే 0 ఉండాలి. ఇది కిందికి రావాలి అంటే ఇది a > 0, ఇది a <0. a = 0 అవ్వకూడదు. మరి a = 0 అవ్వకూడదా అంటే అస్సలు అవ్వకూడదు. అయితే అసలు ఇది పాలినామియలే, క్వాడ్రాటిక్ పాలినామియలే కాదు, క్వాడ్రాటిక్. సో క్వాడ్రాటిక్ పాలినామియల్లో a అనేది 0 అవ్వకూడదు, అది గుర్తుపెట్టుకోండి. సో ఇది దీన్ని అప్వర్డ్ పారాబోలా అంటాం, దీన్ని డౌన్వర్డ్ పారాబోలా అంటాం. ఇంకా చెప్పాలంటే మనం అనుకోవచ్చు a > 0 అంతే. సో ఇలా ఉంది, ఇప్పుడు ఒక పారాబోలా ఇలా వచ్చింది. ఇప్పుడు ఇది ఎక్కడైతే టచ్ చేస్తుందో, ఇది ఇక్కడ ఈ x యాక్సిస్ని ఈ గ్రాఫ్ డ్రా చేసినప్పుడు, మనం క్వాడ్రాటిక్ పాలినామియల్కి గ్రాఫ్ డ్రా చేసినప్పుడు అది x యాక్సిస్ అంటే x అంశాన్ని ఎక్కడైతే టచ్ చేస్తుందో, సో ఇది జీరోస్ ఆఫ్ ఏ పాలినామియల్ అంటాం. ఇది ఒకటి, ఇది ఒకటి. మనకు 2 క్వాడ్రాటిక్ పాలినామియల్కి 2 జీరోస్ ఉంటాయి కాబట్టి 2. అంటే ఇప్పుడు గ్రాఫ్ డ్రా చేసి ఇది ఇంతే వస్తుంది. అలా కాకుండా కొన్ని గ్రాఫ్స్ మనకి ఇలా ఇస్తారు. ఎలా అంటే ఇప్పుడు ఇలా ఒక గ్రాఫ్ ఇచ్చేసి, అంటే ఇది x, ఇది x', ఇది y, y', ఇలా ఇచ్చి గ్రాఫ్ ఎలా అంటే అలా ఇచ్చేస్తారు, వాళ్ళ ఇష్టం.
దీంట్లో ఎన్ని జీరోస్ ఉన్నాయి అంటే జామెట్రికల్ మీనింగ్ ఆఫ్ ఎ పాలినామియల్ అంటారు. జామతీయ అర్థం తెలుగులో జామెట్రీ అంటే జామితి అంటారు తెలుగులో. సో జామితీయ అర్థం అంటే ఇప్పుడు ఈ గ్రాఫ్ చూసినప్పుడు మీకు ఏం తెలియాల్సిన అవసరం లేదు. ఈ గ్రాఫ్ ఎక్స్ అంశాన్ని ఎక్స్ యాక్సిస్ని ఎన్నిసార్లు టచ్ అవుతుంది. ఇక్కడ టచ్ అయింది. సో ఐ యూజ్ అనదర్ కలర్, వేరే కలర్ వాడతాను. సో ఇక్కడ టచ్ అయింది, 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 మళ్ళీ ఇక్కడ టచ్ అయింది, ఇక్కడ టచ్ అయింది, ఇక్కడ టచ్ 1 2 3 4 5 6 7 8. సో ఎన్ని జీరోస్ ఉన్నాయంటే, ఎన్ని శూన్యాలు ఉన్నాయంటే 8. ఇవే క్వశ్చన్స్ మిమ్మల్ని అడిగేది. ఇది ఒక టాపిక్. నెక్స్ట్ ఇంకో టాపిక్ ఉంది. సో వాటి చెప్పి ఆ టాపిక్ చెప్పేసి క్వశ్చన్స్ అంటే ఇవన్నీ క్వశ్చన్సే. ఇప్పుడు కాన్సెప్ట్ చెప్తూనే ఇవన్నీ క్వశ్చన్స్ కవర్ అయ్యాయి. సో వీటి మీద ఈ కాన్సెప్ట్ మీద అడిగే క్వశ్చన్స్ అన్నీ ఇవే. సో ఇవి కొత్తగా చూస్తున్న వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి చాలా హెల్ప్ అవుతాయి. చాలా సింపుల్గా చెప్తున్నాను. అండ్ నేను అంటే ఎందుకు ఖచ్చితంగా ఇలా చెప్తున్నా అంటే మీరు వీడియోస్ వినండి. వీడియోస్ వినడం వల్ల మీకు ఎగ్జామ్లో ఖచ్చితంగా అడ్వాంటేజ్ ఉంటుంది. మిగతా స్టూడెంట్స్తో పోలిస్తే, మిగతా ఛానల్స్ ఫాలో అవుతున్న స్టూడెంట్స్తో పోలిస్తే డెఫినెట్గా అడ్వాంటేజ్ ఉంటుంది. సో ఛానల్ని సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, తప్పకుండా లైక్ చేయండి మీకు, అండ్ షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి, అండ్ ఛానల్ని సపోర్ట్ చేయండి. సో చేయడం వల్ల లైవ్లో వచ్చి మీతో ఇంటరాక్ట్ అవ్వడం కానీ లేదా లైవ్ క్లాసెస్ కండక్ట్ చేయడానికి నాకు ఒక అవకాశం ఉంటుంది. అండ్ దానివల్ల మీరే కాదు చాలామందికి ఎంతో కొంత డెఫినెట్గా హెల్ప్ అయితే ఉంటుంది. సో 100% అని నేను చెప్పను కానీ డెఫినెట్గా ఎంతో కొంత అయితే హెల్ప్ ఉంటుంది. సో టెలిగ్రామ్ గ్రూప్ కూడా ఉంది మన ఛానల్కి. సో ప్రాక్టీస్ క్వశ్చన్స్ అందులో ఇస్తున్నాను. సో ఫాలో అవుతున్నారు. అండ్ కొత్తగా టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అయ్యే వాళ్ళు, సో మీరు జాయిన్ అయినప్పుడు మీరు తెలుగు మీడియమా ఇంగ్లీష్ మీడియమా, సో దాన్ని బట్టి నేను మెటీరియల్ తెలుగు మీడియం వాళ్ళు ఎంతమంది ఉన్నారు, ఇంగ్లీష్ మీడియం వాళ్ళు ఎంతమంది ఉన్నారు, సో ఎవరు తెలంగాణ నుంచి ఉన్నారు, ఎవరు ఏపీ నుంచి ఉన్నారు, సో వాటిని బట్టి మెటీరియల్ అనేది అప్డేట్ చేస్తూ ఉంటాను, అందులో ప్రొవైడ్ చేస్తూ ఉంటాను. సో తప్పకుండా సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ సబ్స్క్రైబ్ చేసిన తర్వాత పక్కన బెల్ ఐకాన్ నొక్కండి. అక్కడ ఆల్ నోటిఫికేషన్స్ అనే దాన్ని క్లిక్ చేయండి. అప్పుడు నేను చేసే ప్రతిదీ మీకు వస్తుంది. కొందరు రాలేదని చెప్పారు. సో నేను సబ్స్క్రైబ్ చేశాను, అయినా కూడా మాకు రావట్లేదని అడిగారు నన్ను. సో మేబీ ఇది కారణం అయి ఉండొచ్చు. సో అండ్ ఇలానే సపోర్ట్ చేయండి అండ్ లైక్ చేయండి మన ఛానల్ని. థ్యాంక్ యూ సో మచ్.